బాలయ్య బాబు అనగానే మ్యాన్సన్ హౌస్ కనిపిస్తుంది. మరి మ్యాన్సన్ హౌస్ దగ్గరికి ఏం వెళ్ళలేదా? మ్యాన్సన్ హౌస్ తాగుతానండి. బాలయ్య బాబు బ్రాండ్. అవునవును, అది నేను కూడా అందరూ. బట్ బయట అనుకునే అంత తాగబోతుంది కాదు. బయట నా కొడుకులు చాలా మోసారు నన్ను. అదే చాలా మంది అంటూ ఉంటారు, సాగర్ గారు అది ఆయన శిష్యుడు ఇది అంటారు సార్. అలా తాగుతూ ఉంటే నేను ఇట్లా సినిమాలు మీద సినిమాలు చేస్తూ ఉంటాను. మళ్ళీ ఇప్పుడు సీక్రెట్ అనే సినిమా చేస్తానుగా, ఇది ఫినిష్ అయిపోయిందిగా. ఈ 34 daysలో ఎలా కంప్లీట్ చేశారండి సినిమా. వెన్ యూ కమ్ టు మీ యూ విల్ నో అబౌట్ మీ. నువ్వు దూరంగా ఉండి నా గురించి ఎవడో ఒకటి ఇలా చెప్పుకుని నా కొడుకులు నా కొడుకు కూడా నేను తాగటం అనేది చూడలేదండి. ఓకే, నేను ఎక్కడో నా ఫ్లాట్లో ఉంటాను మోతీనగర్లో, నేను తాగుతాను. నేను తాగినప్పుడు ఎక్కువ పని చేస్తా, నేను రాసుకుంటూ ఉంటా. కానీ చాలా మంది క్రియేటర్స్ లో ఈ బలహీనత ఉంటుంది. ఎందుకని అది కొంతమంది సిగరెట్ కాలిస్తే ఐడియాస్ వస్తాయి. నేను కూడా కలుస్తాను సిగరెట్. ఇప్పుడు శ్రీవెల్ల గారు సరిపోయారు కిఫ్ట్ స్టేషన్లో. ఆయన మేము చూనిచ్చిన తర్వాత ఆయన రాస్తూ ఉంటాడు. యాస్టైల్ ఒక సిగరెట్ కాలుతూ ఉంటుంది, అది మర్చిపోతారు పాపం, తీసుకొని ఇంకోటి పెట్టుకొని రాస్తూ ఉంటాడు ఆయన. అంటే దీని మీద జాస్ కాదండి, కాన్సన్ట్రేషన్ వేరే చోట ఉంటుంది. అంతేగాని ఇప్పుడు నేను ఒకసారి పెగ్గు పోసుకొని అలా ఉంటాను, వేకజామున 5:30 అవుతుంది ఆ పెగ్గు నేను తాగేటప్పటికి. రాసుకుంటుంటా, మర్చిపోతాను. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నిద్ర వస్తున్నప్పుడు చూస్తే మందు పెట్టుకున్నాను కదా, అలా తాగుతాను సార్. మార్నింగ్ స్మెల్ వస్తుంది. 5:30 తాగి మార్నింగ్ స్మెల్ రాదా సార్? అవును. అలా అని చెప్పి నేను ఏదైనా షూటింగ్లో తాగి పడిపోయినా, షూటింగ్లో ఎవరన్నా ఊగుతూ కనిపించినా నన్ను ఎప్పుడో ఇండస్ట్రీ నుంచి ఇంటికి పంపించేవాడు. సార్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ సార్, ఐఎమ్ బీకామ్. మంచి మాటలతో నేను చెప్పాను కదా మీకు, ఇంత ట్రాక్ రికార్డు ఉన్నాడు. ఇండస్ట్రీకి వచ్చింది తాగి పడిపోవడానికి కాదు కదా సార్. నాకు పిల్లలు ఉంది, ఒక పాప ఉందిగా. ఇప్పుడు ఇక్కడ శ్రీహరన్ ఎక్కడ ఉన్నాడు కానీ ఆయన ఒక మాట చెప్పేవారండి, సక్సెస్లో ఉన్నప్పుడు నువ్వేమైనా చెయ్యి, వాడు సూపర్ రా అంటారు. ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు నువ్వేం చేయమని పర్లా. ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఆడు తాగి అంటారు. సక్సెస్లో ఉన్నాడు తాగితే అంటే ఆడు హీరో అని చెప్పి. ఈ సూత్రం అందరికి వచ్చేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇది మంచి మాటే, అందరికీ వచ్చేస్తుందండి. సుభాషితం అనుకోవచ్చు. నిజమే పాప, సుభాషితం చెప్పారైనా. నువ్వు సక్సెస్లో ఉన్నావా, పొద్దున్నే ఇంటికి వెళ్ళి ఎవరింటికి వెళ్ళినా హ్యాంగ్ ఓవర్ పెంగేస్తావా అని వాడే అడుగుతాడు నేను. అదే నువ్వు ప్లాఫ్లో వెళ్ళు, వెళ్ళవా వాడు తాగుతాడే అంటాడు, వీడు తాగనట్టు. ఇండస్ట్రీలో తాగనోడేవాడు సార్, ఎవరో ఉంటారు పాపం, 5% ఉంటారు గాంధీ మహాత్మ. వాళ్ళని కూడా తాగే అలవాటు లేకపోయినా వేరే కారణాలతో వాడిని ఏదో అంటారు. ఏదో కారణం మంచి దర్శనం. మీకు ఇండస్ట్రీకి వచ్చాక అలవాటు అయిందా లేకపోతే? నాకు చక్రవర్తి గారు అలవాటు చేశారు సార్. టీ కాఫీ కూడా తాగేవాడిని కాదు, సిగరెట్ కూడా తాగేవాడిని కాదు. ఓకే. చక్రవర్తి గారి దగ్గరికి ఆంధ్ర క్లబ్లో ఉన్నప్పుడు నాకు ఆంధ్ర క్లబ్లో రూమ్ వేశారు 96లో. అప్పుడు అసలు ఆ స్మెల్ కూడా పడదు. మన ఇంక వీళ్ళందరూ వచ్చేవాడు, ఆయన అసిస్టెంట్లు రాజు గారు, కోటి గారు తక్కువ వచ్చారు, నాగూరు బాబు చక్ర ఉంటారు వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఈయన మన ఎక్కువ రెగ్యులర్గా నాగూరు బాబు. మనం ఆయన దగ్గర రాని వాళ్ళు ఎవరండి, ఆయన మ్యూజిక్ ఫ్యాక్టరీ. అవును కరెక్టే. అందరూ వచ్చేవాళ్ళు. నాకు చాలా నిజంగా అండి, ఫ్రాంక్లీ చెప్తున్నా, నాకు చాలా చిరాకు పుట్టేది. ఏంటి వెళ్ళరా 1 గంట దాకా, 1 గంట తాగుతూ ఉండేవాళ్ళు సార్. నేను పడుకోవాలి. నేనేంటి మళ్ళీ మార్నింగ్ లేచేసి ఫ్రెష్గా స్నానం చేసేసి కూర్చొని రోజుకి 10 సీన్లు డైలాగ్ రాసేవాడిని. ఈవినింగ్ 4 o'clock డైలాగ్ ఫినిష్ అయిపోద్ది. అలా ఒక ఆ పాండీబాద్లో కొంచెం వాక్ చేసుకొని వచ్చి స్నానం చేసేలోపు నేను వచ్చేలోపు ఉండిపోయాడు 6 ఆ బాటిల్స్ ఇచ్చేవాడు నాగూరు బాబు గారు. ఇచ్చి ఆ కేసులన్నీ అక్కడ పెట్టేవాళ్ళు. పెట్టి అరే నిన్న రాసావు కదా ఆ సీన్ చెప్ప, అరే చెప్తాడు విను అనేవాడు చక్రవర్తి గారు. నేను చెప్పడం వాళ్ళు ఎంజాయ్ చేయడం టక తాగేవాడు అనుకునేవాడిని. అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా కనీసం 1 week కంటిన్యూ జరిగిందండి. ఒకరోజు అసలు ఏముంటుంది దీంట్లో. మళ్ళీ ఫోన్ చేసేవాడిని, చక్రవర్తి గారు హాఫ్ తాగి ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారండి. కారు 2222 మారుతి జన్ అప్పుడు ఆయన వాడేది. నేను ఫోన్ చేసేవాడు మళ్ళీ నైట్ ఆయన వెళ్ళిన తర్వాత, అప్ప ఇంటికి వెళ్ళారా అని. ఏం డౌట్ వచ్చిందా, ఇప్పుడు నాకు అలవాటే అన్నాడు. అంత జాగ్రత్త తీసుకునేవాడిని. అసలు ఏముంటుంది ఇంట్లో చూద్దాం ఈ అమ్మ అని ఇంత పెగ్గు పోసుకున్నాను సార్. ఇంత వామిటింగ్ వచ్చేసింది. చిచ్చి అని మళ్ళీ వాళ్ళు గుర్తుపడతారేమో అని చెప్పి దాన్ని నీళ్ళు పోసి పెట్టాను ఇది బాటిల్లో. అది మరుసటి రోజు చక్రవర్తి గారు పట్టేశాడు, రాత్రి తాగేవాను. లేదన్నా, లేదు వామిటింగ్ చేసుకున్నావు నువ్వు అన్నాడు. మరి అబద్ధం చెప్తుంది కానీ అసలు ఏమన్నా చూద్దామనండి అంటే, లేదరా తాగే పత్తి వాళ్ళు చెప్తా చూడు అని ఆయన అందరి ముందు ఇట్లా లైఫ్లో ఫస్ట్ టైం తాగుతున్నాడు. సోడా పోసి మెల్లగా తొలగి చిన్నపిల్లడికి పాలు పడినట్టు అక్కడ స్టార్ట్ అయింది సార్. సిగరెట్ కూడా అప్పుడు లేదు, సిగరెట్ కూడా చాలా తర్వాత. సాగర్ గారి దగ్గర ఏం అలవాటు లేదు అసలు, ఆయన దగ్గర ఏం అలవాటు లేదు. బట్ తర్వాత ఆయనని కలిసి తాగేవాళ్ళు. అదే సాధారణంగా సాగర్ గారు కూడా బాగా తాగుతారంటారు సార్. ఆయన తాగేది చెప్తే నమ్మరు అంతే సార్. అదే ఆయన ఎవరన్నా ఏం అనడానికి లేక చెప్తారండి సార్. ఆయన తాగేది
ఒక 180 అంటారు కదా, క్వార్టర్ అంటారండి. క్వార్టర్ 3 గంటలు అవుతుంది సార్ ఆయన. ఒక తోలటం కానీ తోడి ఒకటి మాట అనటం కానీ ఎవరిని ఏమి ఉండదు. అదే ఆ వయసులో ఆయనకి కొంచెం చాలా సింపుల్ సిటీ కదండి సాగర్ గారు. వెరీ సింపుల్ సిటీ. బండి మీద స్కూటర్ మీదకి వెళ్ళిపోతుంటారు. మాకు అది బాగా అలవాటైంది ఆయన దగ్గర. ఇప్పుడు నేను కానీ వినయాన్ని కానీ సీన్ కానీ కార్ లేదంటే ఏదో ఆటో ఉందా లేదా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అది ఆయన దగ్గర ఆ సింపుల్ సిటీ అలవాటు చేసుకున్నాం సార్. ఇంటికి టైంకి భోజనానికి వచ్చిన టైంకి ఎవరన్నా భోజనానికి వస్తే భోజనం పెట్టకుండా పంపించడు సాగర్ గారు. ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా ఏదైనా అడ్జస్ట్ చేసుకుని సరే అందరూ కడుపు నింపిన తర్వాత పంపిస్తాడు సార్. ఓకే, అలాంటి నేర్చుకున్నాం సార్. కాబట్టి ఇప్పుడు ఎందుకు అందరూ చెప్తానండి, ఈ తాగుబోతు, ఈ డ్రింకరు, ఆల్కహాలిక్ ఆ మాట చాలా పెద్ద పెద్ద పదాలు. అవునా కదా సార్? పెద్ద పెద్ద సరస్వతి తిప్పుతున్నారు సార్, తాగలేదండి. పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు సార్, తాగట్లేదండి. కొంతమంది మార్నింగ్ 5 o'clock వరకు తాగేవాడు ఉన్నారు. అంటే డ్రగ్స్ వచ్చాక తాగుడు అనేది చిన్నదైపోయిందండి. భగవంతుడి వల్ల అర్థం కాలేదు. కనీసం అదేమంటారు ఇప్పుడు ఖైదీలు ఏముంటాయి కదండి, జరదా, పాను, అట్లా కూడా నాకు అలవాట్లు. మా అమ్మ 2 గాజులు అని చెప్పి వస్తుంది కదా. అవునవును. సినిమాలో. బట్ ఫ్రాంక్లీ నేను ఎప్పుడు కూడా ఇప్పుడు నా 8వ సినిమా, ఏ సినిమాకి స్మోకింగ్ ఇంజూరియస్ కాజెస్ టు క్యాన్సర్ అని ఎప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వలా నేను ఇవ్వను కూడా. ఎందుకంటే నేను తాగుతూ మనసు చంపుకొని తాగద్దు అని ఎలా చెప్తాను, నేను హీరోతో ఇప్పిస్తాను. అది కూడా తాగని హీరోతో ఇప్పిస్తాను. అదే